సో శని వక్రగతి పొందినప్పుడు అంటే 13 జూలై నుండి నవంబర్ 28 వరకు వక్రగతి పొంది సంచారం చేయడం వల్ల కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది, కొంచెం శక్తి ఎక్కువ ఉంటుందని చెప్తాం. అంటే వక్రగతిలో ఉన్నప్పుడు సాధారణ ప్రయాణం కంటే వక్రగతిలో ఉన్నప్పుడు కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటుందని చెప్తాం. అలాగే వృషభంలోకి ఏంటంటే ఒక లాభం, ఆ లాభంలో నుండి విపరీతమైన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ పని చేసి ఈ 10 రూపాయలు వస్తున్న ఒక లాభం అని చెప్పి ఆలోచనలు ఉంటారు వృషభ రాశి వారు. నేను A+B హోల్ స్క్వేర్ అంటే A² B² 2AB అని ఒక క్యాలిక్యులేషన్ మీద ఒక క్యాలిక్యులేషన్ చేస్తాం మనం. కానీ మీరు ఇక్కడ చేసిన తర్వాత ఒక్కొక్క ఆన్సర్ ఒకలాగా వస్తుంది. ఆ వచ్చిన ఆన్సర్లోనే మన ప్రాఫిట్ ఉండదు. ప్రాఫిట్ వస్తే చాలు అన్నట్టుగా ఉంటుంది. కండి ఇంత కష్టపడితే మీకు 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చే ఇంత ముందు కాలంలో ఇంత కష్టపడితే ఇప్పుడు ఈ వక్రగతిలో ఉన్నప్పుడు కుజ దృష్టి పడినప్పుడు ఏంటంటే ఆ 10 రూపాయలు ప్రాఫిట్లో చూపించి అది మళ్ళీ ఖర్చుకి చూపించే అవకాశం అంటే ఏంటంటే ఈ యొక్క ఆల్మోస్ట్ నవంబర్ 28 వరకు ఈ వక్రగతి ఉంది కాబట్టి వచ్చిన ప్రాఫిట్ కూడా ఏదో రకంగా రీఇన్వెస్ట్మెంట్ కానీ మళ్ళీ ఖర్చు పెట్టడం కానీ మన చేతిలో క్యాష్ ఫామ్లో కనబడకుండా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగంటే సాటిస్ఫాక్షన్, మనసు ప్రశాంతం వస్తున్నాయి, హ్యాపీ, రన్నింగ్ అవుతుంది కదా, పర్వాలేదు అనే టైప్లో వెళ్తున్నాడు వృషభ రాశి వారు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం వీలైనంత వరకు ఎక్కడో చోట ఈ వచ్చిన ప్రాఫిట్ని రీడైరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రీఇన్వెస్ట్మెంట్ ఇమ్మీడియట్గా అయ్యేటట్టుగా చూసుకోగలగాలి. అది కూడా ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా మనకు జాగ్రత్త చేసుకోవాలి. 1-2 సార్లు పేపర్ అవన్నీ చెక్ చేసుకుని చేయాలి. అది మళ్ళీ బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే వృషభం వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ మీద పెట్టాలనుకుంటారు, లేదా షేర్స్ మీద పెట్టాలనుకుంటారు. తక్కువలో వచ్చేస్తున్నాయి కదా, షేర్ వాల్యూ పడింది కదా అని మీరు పెట్టిన తర్వాత వాళ్ళ టపీములు కింద పడిపోతుంది. ఆ రకంగా మీ డబ్బును లాస్ చేసే అవకాశం ఉంటుంది. ల్యాండ్ మీద పెడదాం, డబ్బు పెడతారు. ఆ తర్వాత డబ్బు పెట్టి రిజిస్ట్రేషన్ ఎంతో చెప్తారు. ఈ ల్యాండ్ ఎందుకు కొన్నారు, మీ ఫ్రెండ్స్ 10 మంది అంటారు. దాని వాల్యూవే లేదు, అనవసరంగా కొన్నారు, అది పెరగదు చేయదు, మీ డబ్బు మొత్తం పోయినట్టు ప్రస్తుతానికి. అది ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత పెరుగుతుంది. మనం ఏదో ఆనందంగా ల్యాండ్ కొనుక్కుని చెప్పుకుందాం అనుకుంటాం ఊరవతల. కానీ అది ఎప్పటికైనా అలాంటి ఇన్వెస్ట్మెంట్ అయ్యి మీకు మానసిక ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్త ఉండాలి.